హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చాలా విశేషాలు జరిగాయి. అవన్నీ మాట్లాడుకునే ముందు ఒక్కసారి నిన్న జరిగిన పద్మావతి 2.0 టాస్క్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ టాస్క్లో ఇద్దరు అమ్మాయిలు యష్మి గౌడ అండ్ ప్రేరణ ఆడపులులాగా దూకి టాస్క్లో ఇరగదీశారు. కాకపోతే వాళ్ళు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న నబీల్ని పక్కకు జరిపించేశారు. బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చారు అవతల టీం వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, నబీల్ని పక్కకు జరిపేశారు. నబీల్ సంచాలక్గా నియమించబడ్డాడు. తర్వాత ఆదిత్య ఓం తన వయసుకు తగ్గట్టు డిఫెండింగ్ మోడ్లో ఉన్నాడు. ఎక్కడ కూడా అటాకింగ్కి అతనికి అవకాశం రాలేదు. అతను ప్రయత్నం బాగానే చేశాడు, కానీ ఆటకు వాళ్ళకి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఆడినంత లెవెల్లో కూడా ఈయన ఆడలేకపోయాడు. ఇంకా రెండో విషయానికి వస్తే మణికంఠ ఇన్ అండ్ అవుట్ వస్తున్నాడు పోతున్నాడు. అతను ఆట టాస్క్ ఫిజికల్గా ఆడడం కన్నా నోటికి పని మైండ్కి పని పెడుతున్నాడు తప్పితే, తనను ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్పితే ఆటను ఎలా గెలుద్దాము, ఎలా మన టీంని విన్ చేద్దాము అన్న పోషణ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంకో పర్సన్ అభయ్, వాళ్ళ టీం చీఫ్, ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మొదట్లోనే చేతులు ఎత్తేసాడు అభయ్. ఎక్కడ కూడా వాళ్ళకి టీంకి సపోర్టివ్గా ముందుండి నడిపించడం, టీంని గెలిపిద్దామన్నది ఎక్కడా లేదు. వీళ్ళిద్దరే అమ్మాయిలిద్దరే, ఎవరు ప్రేరణ అండ్ యష్మి గౌడ, వాళ్ళిద్దరే డిఫెండ్ చేసుకోవడం, అటాకింగ్ చేసుకోవడం, గుడ్లను తీసుకురావడం, గుడ్లను కాపాడుకోవడం, వాళ్ళు ముందుండి నడిపించి చాలా గట్టిగా ఆడారు. చాలా వెల్ డన్ ప్రేరణ అండ్ యష్మి గౌడ. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఓడిపోయినా కూడా ఈ టీంలో ఎవరైతే ప్రేరణ అండ్ యష్మి గౌడ ఓడిపోయిన టీంలో ఉన్నా కూడా బిగ్ బాస్ అభిమానుల మనసులను వాళ్ళు గెలుచుకున్నారు. సో ఈ వీక్ వీళ్ళకి బిగ్ అచీవ్మెంట్. పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి పరిణామం యష్మి గౌడ విషయంలో, ప్రేరణ విషయంలో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గెలిచిన టీం నుంచి విష్ణుప్రియ గురించి. లాస్ట్ వీక్ సోనియా వల్ల సింపతితోని చాలా మంచి మైలేజ్ సంపాదించుకుంది విష్ణుప్రియ. కాకపోతే ఈసారి ఆ టాస్క్లో తను ప్రవర్తించిన తీరు అస్సలు సపోర్ట్ చేసే విధంగా లేదు. ఒకవైపు ప్రేరణను రెచ్చగొడుతూ ఉంది, ఇంకొక వైపు సీతతో కలిసి మరీ ప్రేరణను రెచ్చగొట్టి ఆడకుండా చేస్తూ ఉంది. ప్రేరణ చేతిలో ఉన్న గంపను తన్నింది. ఒక దశలో ప్రేరణ మీద స్పిచ్ కూడా చేసింది. ఎవరైతే వాళ్ళ టాస్క్ గెలిచిన తర్వాత అవతల టీంని గెలిచేస్తూ గట్టిగా నవ్వడం కూడా చేసింది. ఇవన్నీ ఆమెకు మైనస్ పాయింట్స్గా ఈ వీక్ మారనున్నాయి. గెలిచినా హుందాగా ఉండాలి. ఆటలో ఆమె కన్నా మిగతా వాళ్ళు చాలా బాగా ఆడారు. విష్ణుప్రియ కూడా ఆడడం జరిగింది, కానీ ఆవిడ మూలంగానే ఆ టీం విన్ కాలేదు. అయినా కూడా విజయ గర్వం ఉండొచ్చు, కానీ గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అది విష్ణుప్రియ చేసింది. సో ఇది ఈ వీక్ విష్ణుప్రియకు మైనస్గా మారే అవకాశం చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సోనియా గురించి. సోనియా గురించి మాట్లాడకుండా ఇలా ఏ ఎపిసోడ్ కూడా ఉండేలాగా లేదు. కాకపోతే ఈసారి సోనియా భయపడింది. ఎవరిని చూసి అనుకున్నారు? నబీల్ని చూసి భయపడింది. ఎందుకు అనుకున్నారు? ఒక సందర్భంలో సోనియా నబీల్ని హెచ్చరిస్తున్నట్టు గట్టిగా అరుస్తూ గీరగా మాట్లాడింది. ఏదో క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ చేసినప్పుడు నబీల్ క్లియర్గా ముఖం మీద చెప్పాడు, నువ్వు చక్కగా మాట్లాడు, ఏదైనా సరిగ్గా అడిగితే ఆన్సర్ చెప్తాను, లేకుంటే చెప్పను దుబ్బే అన్నట్టు మాట్లాడాడు. అప్పుడు సోనియా అవునా అలాగా సారీ అని చెప్పడం జరిగింది. మళ్ళీ బుద్ధి పోనిచ్చుకోదుగా సోనియా బుద్ధి, వంకర బుద్ధి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ వెనకాల నుంచి గుణగడం స్టార్ట్ చేసింది. నీటింగ్ కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు, నీటింగ్ కాబట్టి నువ్వు అలా చేస్తున్నావు అని మళ్ళీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. నబీల్ ఈసారి 2 వాయిస్ డబల్ చేసి సోనియాను గట్టిగా అరవడం జరిగింది. ఓ సారీ సంచాలక్ గారు, నాదే తప్పు అయిపోయింది అని ఒప్పుకొని మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. సో ఈ విధంగా 2 సార్లు నిన్న జరిగిన టాస్క్లో సోనియా నబీల్ విషయంలో వెనకడుగు వేయడం జరిగింది. కాకపోతే ఛాన్స్ దొరికితే నబీల్ని ఎక్కడో చోట తొక్కిచ్చేస్తుంది పృథ్వీతోని, నిఖిల్తోని. అది మాత్రం షూట్. ఆటలందు సోనియా ఆట వేరయ్యా, పృథ్వీ నిఖిల్లను వాడుతున్న తీరు చూడయ్యా, అందుకే ఎర్రగుడ్డును సాధించెనయ్యా, బిగ్ బాసులో లీలలు చూడరా మామా. ఎందుకు? ఇది సోనియా విషయంలో. నిఖిల్ని కింద మీద ఏదో రకంగా మచ్చిక చేసుకొని మాయ చేసి మాటలతో బోల్తా కొట్టించేసి ఎర్రగుడ్డు దొబ్బేసింది. మిడ్ నైట్ మసాలాలో పృథ్వీతోని ఆయన గుండెల మీద రాస్తూ ఒక ట్రాక్ నడిపిస్తూ ఉంది. ఇక్కడ నిఖిల్ని అమాయకుని చేసి మాటల్లో పడేసి ఆట శూన్యం, మాటలు మాత్రం ఘనం.
సోనియాది. ఆటలో సాధించిందైతే వేరే వాళ్ళకి ఇవ్వాలి ఎర్రగుడ్డు. కాకపోతే నిఖిల్ సోనియా మాయలో పడి ఆమెకు ఎర్రగుడ్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సోనియా సరిగ్గా ఆడకపోయినా ఆమెకు దక్కాల్సిన బిగ్ బాస్లో ఆమెకు దక్కాల్సిన ప్రతి మర్యాద, ప్రతిఫలం దక్కుతూనే ఉంది. ఇప్పుడు అన్నిటికైనా ఇంపార్టెంట్ విషయం ఈరోజు బిగ్ బాస్లో జరగబోతున్న విశేషాలు. అందులో ముఖ్యమైనది అభయ్ టీంకి బిగ్ బాస్ మంచి పంచ్ ఇచ్చాడు. అది ఇవ్వాల్సిందే. ఎందుకంటే అభయ్ టీం వాళ్ళ పూర్ పెర్ఫార్మెన్స్ కారణంగా, అభయ్ బిహేవియర్ కారణంగా కొత్త చీఫ్కి టాస్క్లు స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి అభయ్ టీంకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అంటే అభయ్ టీంకి నో చీఫ్, నో ఫెసిలిటీస్, ఇంకా ముందు ఫెసిలిటీస్ కూడా తీసేస్తారు. సో అభయ్ టీంకి ఇది రెండో పనిష్మెంట్. ఫస్ట్ది అభయ్ని చీఫ్గా పీకేశారు. నెక్స్ట్ పనిష్మెంట్ని కొనసాగిస్తూ ఈసారి అభయ్కి దీంట్లో చీఫ్ టాస్క్లో పాల్గొనే అర్హత లేకుండా చేశారు బిగ్ బాస్. మరోవైపు నిఖిల్ టీంలో ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఒక ప్లేట్ని కట్టి దాని మీద బాల్స్ నిలబెట్టేసి అవతల వైపుకి తీసుకెళ్ళాలి. చిన్న పిల్లలు దేవాడుతూ వెళ్తున్నారు చూడు, ఆ టైప్లో టాస్క్ అది. దాంట్లో నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు పాల్గొనడం జరిగింది. నిఖిల్ మిగతా విషయాల్లో ఎలా ఉన్నా టాస్క్ విషయాల్లో మాత్రం సోనియా బుట్లో పడట్లేదు అని అనిపించింది ఈ టాస్క్ చూసిన తర్వాత. ఎందుకంటే ఈ టాస్క్లో సోనియా ఓడిపోయింది, నిఖిల్ గెలవడం జరిగింది. కాకపోతే ఎర్రగుడ్డు ఇచ్చేసి మళ్ళీ సోనియా మాయలో పడ్డాడు. ఆ సోనియా మాయలోంచి పూర్తిగా బయట పడితేనే ముందు నిఖిల్కి బిగ్ బాస్ హౌస్లో టైటిల్కి దగ్గరగా, టాప్ 5లోకి వెళ్ళడానికి దగ్గరగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎంత సోనియా ట్రాప్లో నిఖిల్ ఉన్నంత వరకు నిఖిల్కి డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. వీళ్ళ లవ్ ట్రాక్ అనేది కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ, అంటే వీళ్ళిద్దరితోనే ఈ బేబీ సోనియా డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. అటు చేస్తుంది, ఇటు నిఖిల్తో చేస్తుంది, అటు పృథ్వీ వైపు చేస్తుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది చూడాలి. ఇవి ఈరోజు బిగ్ బాస్కి సంబంధించిన విశేషాలు. అందుకే చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.